రంగుల హరివిల్లులో జీవన సంక్రమణం. కాంతిని పెంచే, శాంతిని పంచే నూతన క్రాంతి సంక్రాంతి. మకర రాశిలోని సూర్యుని గమనం మకర సంక్రాంతి పర్వదిన ఆగమనం. ఈ ఆగమనాన్ని జీవన సంక్రమణంగా లోక కళ్యాణార్థం అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి సంక్రాంతి. కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేరుస్తూ తెలుగువారి సంస్కృతిని కాపాడుకుంటూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పర్వదినం సంక్రాంతి. భోగి నాడు తెల్లవారుజామున ఇంటిలోని అక్కరకు రాని వ్యర్థాలతో చేసే భోగి మంటలు చీకటిని చీలుస్తూ కొత్త ఆశలకు నాంది పలకడం. అంటే మనలోని నిరాశ, నిస్పృహను, వెనుకబడిన ఆలోచనలు, అలవాట్లు, కోపం, ద్వేషం, స్వార్థం, కపటం వంటి మాలిన్యాలను భోగి మంటల్లో దహింపచేయాలని, చెడు నుంచి మంచి వైపుకు మనిషిలో పరివర్తనకు నాంది పలకడం భోగి మంటల పరమార్థం, అంతరార్థం. పిల్లలకు భోగి పండ్లు పోయడం అంటే పిల్లలు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పెద్దలు దీవించడం దీని ప్రత్యేకత. రైతులు పండించిన పంట చేతికి అందిన వేళ హరిదాస కీర్తనలు, జానపద వినోద కళాకారులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు ఇలా పల్లెవాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు. ఆకాశంలోని చుక్కలన్నీ ధరణిపై పరుచుకున్నట్లుగా చుక్కలను కలిపే ముగ్గుల గీతలు వరుసలను కలిపి మనోహరంగా నవధాన్యాలతో పసుపు కుంకుమల అలంకరణలో గొబ్బెమ్మలను నిలిపి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఎంతో చూడముచ్చటైన పండుగ మకర సంక్రాంతి. దీని అంతరార్థం అందరూ కలిసి ఉండటమే. ఇకపోతే కనుమ అంటే పశువు. పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్న పశువులను అలంకరించి పూజించి కృతజ్ఞతలు తెలుపుతూ పొంగలిని నైవేద్యంగా సమర్పించడమే గాక ఆ పొంగలిని పొలంలో చల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు రైతులు. అంతేకాక ధనుర్మాసంలో తెల్లవారుజామున ముగ్గులు వేసే సమయంలో వంగటం, కూర్చోవడం వల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది స్త్రీలకు. ముద్దు గుమ్మల మునివేళ్ల మాటు నుంచి భూమాత నుదుటికి అందాల సింగారాల ముగ్గులు అలరారుతుండగా వసుదైక కుటుంబంగా ఆదర్శ జీవితాన్ని గడపడమే అభ్యుదయ సంక్రాంతి. భోగభాగ్యాలతో ప్రతి ఒక్కరూ విలసిల్లాలని, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో పర్యావరణాన్ని కాపాడుకుందాం. ముందు తరాల వారికి మన సంస్కృతిని అందించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తారని ఆశిస్తూ ఉంటాను. మరి రాధిక తిప్పర్తి, రిటైర్డ్ టీచర్.